తిరుపతి దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో పల్లవి అని మంచి అమ్మాయి ఉండేది. ఆమెకు పండుగలు చాలా ఇష్టం. కాని అందులో ఆమెకు ఎక్కువగా ఇష్టమైన పండుగ ఉగాది. ఉగాది ముందు రోజు సాయంత్రం పల్లవి తన అమ్మమ్మను అడిగింది. అమ్మమ్మా, ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు? అది ఎందుకు ప్రత్యేకం? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, రేపు ఉదయం నువ్వే నాతో కలిసి చేస్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఉగాది ఉదయం. ఉగాది రోజున పల్లవి తెల్లవారుజామునే లేచింది. తలస్నానం చేసి కొత్త లంగావోని వేసుకుంది. ఇంటి ముందుకు రంగవల్లి వేసింది. తలుపులకు మామిడి తోరణాలు కట్టింది. తరువాత అమ్మమ్మతో కలిసి వంటగదికి వెళ్ళింది. ఉగాది పచ్చడి కోసం కావలసిన పదార్థాలు. అమ్మమ్మ 6 రకాల పదార్థాలు చూపించింది. వేప పువ్వులు చేదు రుచి, బెల్లం తీపి రుచి, మామిడి ముక్కలు పులుపు లేదా చిగురు రుచి, మిరపపడి కారం రుచి, ఉప్పు ఉప్పు రుచి, చింతపండు రసం పులుపు రుచి. పల్లవి ఒక్కో పదార్థాన్ని జాగ్రత్తగా పాత్రలో వేసి కలిపింది. పచ్చడి వెనుక అర్థం. అమ్మమ్మ చెప్పింది, ఈ పచ్చడిలో ఉన్న రుచుల్లాగానే మన జీవితంలో కూడా ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. తీపి క్షణాలు, చేదైన క్షణాలు, కోపం వచ్చే సమయాలు, ఆశ్చర్యాలు, కష్టాలు, సంతోషాలు, వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలి. అదే ఉగాది పచ్చడి మనకు చెప్పే పాఠం. పల్లవి ముఖం ఆనందంతో మెరిసిపోయింది. ఉగాదంటే కేవలం పండుగ కాదు, జీవిత పాఠమని ఆమెకు అర్థమైంది. ఆనందమైన ఉగాది. పల్లవి తన చేతులతో తయారుచేసిన ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులకు పెట్టింది. అందరూ రుచిచూసి ఆమెను ఆశీర్వదించారు. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.